మీకేం పోయిందో ఒకళ్ళు లేచి నిలబడి చెప్పండి. చప్పళ్ళు కొట్టడం వల్ల ఆడవాళ్ళు కొట్టారు చప్పట్లు, మగవాళ్ళు చెప్పకూడదు. తెలంగాణలో బస్సులకి ఫ్రీ ఆడవాళ్ళకి. ఇప్పుడు బస్సుల్లో అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు కనపడతలేదు. అలాగే మీ చర్చిలో కూడా తెలంగాణ బస్సులో ఉంది మీ చర్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మరి సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వచనాల వరకు ఉన్న వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. సంఖ్యాకాండం అంటే ఏ కాండం తర్వాత ఉంది? లేవియ కాండం తర్వాత ఉంటుంది. 25వ అధ్యాయం అంటే 24వ అధ్యాయం తర్వాత ఉంటుంది. ఉందా? 10 నుండి ఎన్ని వచనాలు అన్నాను? 13. రైట్, నేను చదువుతాను, గమనించండి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను. గనుక నేను ఓర్వలేకుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయచిత్తము చేశాను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. నీ దాసులు రాజుగారు వారి పరిచర్యలో రక్షించబడిన వారు, చేర్చబడిన వారు సంఘములో నిన్ను స్తుతించి ఆరాధించుటకు, మీ వాక్యమును ధ్యానించుటకు సహవాసముగా కూడి ఏకముగా మీ నామమును గొప్ప చేయుటకు చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీరికి పరిచర్య చేసే అవకాశము నాకు దయచేయబడిందని కృతజ్ఞతాపూర్వకంగా నేను నీ బిడ్డల ఎదుట కూర్చున్నాం. మీ వాక్య సముఖంలో ఉన్నాము. మమ్మలను దర్శించి దీవించి పంపించమని చదవబడిన వాక్యమును మమ్మను మీ హస్తగతం చేసుకుంటూ మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 4 రోజులు లేక 4 రోజుల క్రితము మీ దగ్గర మీటింగ్ జరిగినాయి, ముగించబడ్డాయని విన్నాను. తిరిగి మరలా మీరు రావడం అనేది మీ వాక్యాశక్తిని తెలియచేస్తుంది. మరి ఇది నాకెంతో నా బాధ్యతను పెంచింది. మీకు వాక్యం చెప్పడానికి, వారు చెప్పందేదో నేను చెప్పడానికి నేనేం రాలేదు, లేక వారు చెప్పిందంతా వట్టిది, నేను చెప్పిందే మీరు పాటించాలని చెప్పడానికి కూడా రాలేదు. నిజంగా మీటింగ్స్ జరుగుతున్నాయి, జరిగాయని తెలిస్తే నేను రాకపోదును. నేను వారికి చెప్పేవాడిని. అప్పుడు మీకు ఈ శ్రమ ఉండేది కాదు. మరి ఎవరో వెనకటికి ఒక సేవకుడు, నేను చాలా అలసిపోయి ఉన్నాను కాబట్టి కూర్చొని వాక్యం చెప్తాను, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడట.
అప్పుడు అందరూ ఏమన్నారట, మీరు కూర్చుని వాక్యం చెప్పండి అయ్యా, మాకేం అభ్యంతరం లేదు, మేము పండుకొని వింటామన్నారట. కాబట్టి అలా మీరు ఎవరన్నా పండుకుంటే నేను లేచి నిలబడతాను. నా బస్సు 1 గంటకి 12:30 వరకు చెప్పవచ్చు నేను వాక్యం. మీరేమైపోదురో తెలియదు. మనం చదివిన వాక్య భాగంలో ఫినెహాసు అనేటువంటి ఒక యవనస్తుని చూస్తున్నాము. అలాగే దేవుని సమాజంలో ఆయన పేరు పెట్టబడిన ప్రజలలో ఒక యవనస్తుడుగా ఆయన మనం చూస్తాము. ఆయన ఒక యాజక వంశానికి చెందినవాడు. అలాగే ఆ సమాజంలో యాజకుని స్థానమును వహించుటకు తగినవాడుగా గుర్తించబడినవాడు కూడా. కనుక దేవుని సంఘంలో ఫినెహాసు లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునేటువంటి వారుగా మనం ఉండాలని ఎప్పుడు ఆశించి మనం జీవించాలి. దేవుని సంఘములో, దేవుని మందిరములో, అనగా ఇద్దరుంటే డిఫికల్ట్ ఉంటుంది తప్పకుండా. అక్కడ ఒక్కరే ఉండాలి, బాగు చేసినా పాడు చేసినా. పౌలు తిమోతికి రాస్తూ ఆ మాట చెబుతాడు, వినండి. దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఆ సంగతులు నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాస్తున్నాను. దేవుని సంఘము సత్యమునకు స్తంభము, అలాగే ఆధారమై ఉన్నది. ఆ తరువాత నిరాక్షేపమైన దైవభక్తి అని ప్రస్తావిస్తాడు ఆయన 16వ వచనంలో. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చదువుకోవచ్చు ఎప్పుడైనా. నిరాక్షేపమైన దైవభక్తి అంటే ఆక్షేపణ లేని దైవభక్తి. ద గాడ్లీనెస్ వితౌట్ కాంట్రవర్సీ అంటారు. ఏ విధమైన గందరగోళము, కలవరము, కల్తీ లేనటువంటి భక్తి జీవితం అనగా ఏమిటో అని 16వ వచనంలో వ్రాస్తాడు. కనుక దేవుడు తన సంఘములో తాను కోరుకునే వారి గురించి వెతుకుతూ ఉన్నాడు. యథార్థవంతులను బలపరచుటకు డాష్ యెహోవా కనుదృష్టి డాష్ లోకమందంతటా సంచారము చేయుచున్నది. చెప్పాలి మీరు. ఇలాంటి మాటలు మీకు మనకు చాలా ముఖ్యమైనవి. బైబిల్ చదివేటప్పుడు ఒక రెడ్ కలర్ పెన్సిల్, పెన్ ఏదైనా మనం పట్టుకుని కూర్చోవాలి. అలాంటి మాటలు దొరికినప్పుడు వెంటనే అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ను 2 విధాలుగా మనం చదవాలి. ఒక విధం ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, మరి అది రెగ్యులర్గా చదవాలి. అప్పుడప్పుడు బైబిలు వట్టిగలా తిరగేస్తూ చదవాలి. తిరగేస్తే ఎలా చదువుతామంటే, మనం ఆ రెడ్ మార్క్ చేసినటువంటివి ఎక్కడో ఉంటుంటాయి, అక్కడ ఆగి దాన్ని మనం చదవాలి. మనమే రాసాము, అండర్లైన్ చేశాము. అప్పుడు మనకు గోచరించిన ఒక అర్థం, ఆ మాట మన హృదయాన్ని తాకి మనలను ఆలోచింపచేసినటువంటి మాట. అమ్మ వింటున్నారా మీ ఇద్దరు? నువ్వు కొంచెం ముందుకు జరగమ్మా, బుట్ట పట్టుకుని ఇంకా జరుగు. నువ్వు ఒక్కదానివే, నువ్వు జరగక, మళ్ళా నువ్వు ముందుకు రా. అమ్మ నువ్వు ముందుకు రా, బుట్ట పట్టుకుని ముందుకు రా. నువ్వు వెనక్కి కూర్చో. బుట్ట వాళ్ళిద్దరి మధ్యన పెట్టు, ఎందుకంటే మాటలు ఎక్కువని వాళ్ళకి. బుట్టకు చెవులు ఉండవు కదా, ఎవరితో మాట్లాడతారు వాళ్ళు. వినండి జాగ్రత్తగా. నీవు బైబిలు ఆ ప్రింటెడ్ మ్యాటర్ చదువుతావు. ఆ చదువుతుండగా అప్పుడప్పుడు దేవుడు ఆ చదివే భాగంలో నీకు అనుగ్రహించిన ఒక మాటగా పరిశుద్ధాత్ముడు కన్వే చేస్తాడు. ఎందుకో ఆ మాట నీకు నచ్చుద్ది, అది నీతో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా, అది చదివిన భాగములో ఆ ఒక్క వాక్యమే నీకు తాకినట్లుగా
దాన్ని నువ్వు స్పందిస్తుంటావు, దాన్ని అండర్లైన్ చేస్తావు. చేయకపోతే గొడవ ఉండదు. ఇక అంతే. మళ్ళీ అలాగా సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేస్తాం, కానీ మనలో ఏమి ప్రారంభం కాదు. బైబిలే పూర్తవుద్ది ప్రతి సంవత్సరం. మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. కనుక అలాగ అండర్లైన్ చేసినప్పుడు ఉన్న వచనాలను బైబిల్ అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండగా ఎక్కడో కనపడద్ది. ఆగి అది చదివితే ఒక కొత్త ఆలోచన, ధ్యానం మనకు వస్తుంది. అలాగ మనం తిప్పుతూ ఉండగా ఉన్నటువంటి మార్క్స్ అవి ఒక క్రొత్త విధానంలో వాక్యాన్ని మనం పొందుతూ ఉంటాం. మన బైబిల్లో 2 బైబిళ్ళు ఉంటాయి. ఒకటి దేవుని బైబిల్ ఉంటుంది, ఒకటి నీ బైబిల్ ఉంటుంది. దేవుని బైబిల్ అంటే ఇదే, నీ బైబిల్ అంటే నువ్వు అండర్లైన్ చేసినవి, అవి నీ బైబిల్. ఒకసారి పెళ్ళి కుదుర్చుకుని అబ్బాయి తాలూకు పేరెంట్స్ వచ్చి, బాబుకు పెళ్లి కుదిరింది, అమ్మాయిని ఖాయం చేసుకున్నాం, ఆ అమ్మాయి ఈ మీటింగ్స్కి వస్తుంది, ఇలాగా మీరు కొంచెం అమ్మాయితో మాట్లాడండి, అమ్మాయి గురించి కొన్ని ప్రశ్నలు అడగండి, మరి ఆత్మ సంబంధంగా ఎలా ఉందో అంటే, ఇవన్నీ చూడకుండా ఎందుకు చూసుకున్నారని నేను అన్నాను. అదేనండి, ఇక పాస్టర్ గారు పర్వాలేదు బాగా అన్నారు, అయితే మరి మీరు వచ్చారు కదా, మీరు వస్తారు కదా, సరే మీతో మాట్లాడిందామని నా భార్య నేను అనుకుంటున్నా మొన్న నుంచి అన్నారు. సరే మాట్లాడతానులేని వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడను, అమ్మ నువ్వు మంచిదానివా కాదని అడగనా, అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, నిన్ను పరీక్ష పెట్టమన్నారు నన్ను అని అడగనా, మరి ఏమని అడగాలి నేను ఇప్పుడు అని ఎంతమంది ఉన్నారు. మరి అప్పుడు నాళ్ళేళ్ళు పోయి ఒకదాని వదిలినా అడుగుతులేదన్నా. ఆ బైబిల్ అడిగాను, నేను బైబిల్ తీసుకున్నాను. ఆ బైబిల్ను అలా తిప్పుతూ ఉన్నాను. ఆమె చేతిలో బైబిల్ తీసుకుని, మీటింగ్ బైబిల్ తెచ్చుకుంది కదా, అలా తిప్పి 2 సార్లు తిప్పాను, ఆ ముఖం చూశాను, మళ్ళా తిప్పాను, ఆ ముఖం చూశాను. డిగ్రీ చదివింది ఆమె. ఇంకా పై చదువులకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకున్నారట. సరే నా బైబిల్ ఆమె చేతికి ఇచ్చాను. అమ్మ నా బైబిల్ కూడా నేను తిప్పన్నాను, నీ బైబిల్ నేను తిప్పినట్టు నా బైబిల్ తిప్పన్నాను. ఇలా తిప్పి నా ముఖం చూసింది. నీ బైబిల్కి నా బైబిల్కి ఏం తేడా ఉందా అని అడిగాను నేను. నీ బైబిల్ నా బైబిల్ ఒక బైబిలే, ఏమైనా తేడా ఉందంటే ఉందంకల్ అంది. ఏంటంటే మీ బైబిల్లో చాలా అండర్లైన్స్ ఉన్నాయి, నా బైబిల్లో ఏమీ లేవు. మీ బైబిల్ ఎన్నో రాసేసి ఉన్నాయి, నోట్స్ ఉంది ఇందులో, ఆ సైడ్ మార్జిన్ నోట్స్ ఉంది, నేనేమీ రాయలేదు. మరి ఏంటి కారణం, నా బైబిల్కి నీ బైబిల్కి ఆ తేడా కారణం ఏంటంటే, ఆమె బైబిల్ తీసుకుని 1200 రూపాయలు పెట్టి బైబిల్ కొనిచ్చాడు వాళ్ళ ఫాదర్. హాస్టల్కి వెళుతుంది ఆమె డిగ్రీ చదవడానికి. బైబిల్ పెట్టులో పెట్టింది, మళ్ళా ఈ మీటింగ్కి వచ్చినప్పుడే తీసింది. కాబట్టి బైబిల్ నలగలేదు, దాని మీద ఏమీ ఆమెకు అవగాహన లేదు. ఈ సత్యాన్ని ఒప్పుకుంది. ముందు కొంచెం ఇలాగ అంది, అప్పుడప్పుడు మేము కూడుకుంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతామంది. కానీ అంత వట్టి మాట అని తేలిపోయింది. ఆమె నోటితోనే చెప్పాల్సి వచ్చింది. ఒక భక్తుడు అన్నాడు, క్లీన్ బైబిల్ డర్టీ హార్ట్ అన్నాడు. నీ బైబిల్ పరిశుభ్రంగా ఉంటే నీ హృదయం చెడిపోయి ఉంటుందట. నీ బైబిలు బాగా గీతలు ఉండాలి అందులో, అది నీ బైబిల్. దేవుని మనందరి దగ్గర దేవుని బైబిల్ ఉంది, కానీ ప్రతి వారికి ఎవరి బైబిల్ వారికి ఉండాలంటే మీకు అని అర్థమవుతుందా? ఇంటికి పోదాం అనిపిస్తుందా? వీళ్ళకేం భోజనాలు ఉన్నాయండి ఇక్కడ? మరి ఇంకేం పని మీకు? ఎంతసేపు అయినా ఉందాం, తినిపోదాం. జాగ్రత్తగా వినండి. కాబట్టి ప్రతి వారు సొంత బైబిల్ సంపాదించుకోవాలి. నీ బైబిల్లో దేవుని బైబిల్ నీ దగ్గర ఉంది, అందులో నీ బైబిల్ కూడా ఉండాలి. మరలాగా సంపాదించుకుందామా? ప్రతిరోజు దాన్ని చదవాలి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదవాలి, రెగ్యులర్గా చదవాలి. ఖాళీ లేకపోయినా బైబిల్ చదివే సమయం బైబిల్కి ఉండాలి. తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవాలి. లేక బైబిల్కి సంబంధించిన పుస్తకాలను చదువుతూ ఉంటే, చాలాసార్లు బైబిల్ నాకేం అర్థం లేదనే వాళ్ళు ఉంటారు. వారు బైబిలులో ఒక అంశాన్ని తీసుకుని పుస్తకాలు రాసే దైవజనులు ఉన్నారు కొందరు. అలాంటి పుస్తకం కొనుక్కుని చదువుతుంటే ఆ పుస్తకం నేను బైబిల్లోకి లాక్కొస్తుంది వెనక్కి. అవునా కాదా? బ్రాకెట్లో రిఫరెన్స్ ఇస్తాడు. కొన్నిసార్లు
దేవుడు పౌలులాగా అన్నాడనో, యెషయాలాగా అన్నాడనో, దేవుడిలాగా అన్నాడనో అని ఆ పుస్తకం రాసినప్పుడు ఆ రెఫరెన్స్ నువ్వు చూస్తావు కనుక పుస్తకంలో నుండి బైబిల్లోకి వస్తావు నువ్వు. అప్పుడు నీకు బైబిల్ మీద ఆసక్తి పుడుతుంది, నీకు అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది. అలాగ నువ్వు చదువుతూ ఉండగా నీకు అర్థమైన విషయాలను నువ్వు అండర్లైన్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మరి దేవుని దృష్టిలో నువ్వు పడతావు. నేను చెప్పేదంతా అది. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా దృష్టి, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం అనే వాళ్ళ మీద పడదు దృష్టి. అది అలవాటు, అదొక మంత్రం యంత్రం అదొక స్తోత్ర శ్లోకం. ప్రభుని స్తుతించాలి ఆ మాటలతో. స్తోత్రం అనండి, హల్లెలూయా అనండి, మనం ఏమైనా అనొచ్చు, ప్రభుని స్తుతించాలి. కానీ అదే సూత్రం కాదు, సూత్రం కాదు భక్తి జీవితానికి. కనుక యథార్థవంతులు అని అంటే దేవుని యొక్క వాక్యమును చదివి దాన్ని అనుసరించి జీవించాలనే ఆశ గలవారు. ఆ ఆశ గలవారు మరి జీవించగలరా? అందుకే ఆయన దృష్టి అలాంటి వారిని బలపరచుటకు, వారి ఆశలో వారిని బలపరచుటకు, వారి ఆశ తీర్చుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉంది. యెషయి ఇంటికి సమూయేలు వెళ్ళాడు. నీ కొడుకుల్లో కొడుకుని రాజు. వినండి అమ్మ, ఏం తిప్పుతున్నారు? బైబిల్ ఏముంది అందులో? మీ బైబిలా? వినండి, జాగ్రత్త వినండి ఈ మాటలు. చూడమన్నప్పుడు చూద్దురు. కానీ ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించడానికి యెషయి కుమారులో ఒకరిని అభిషేకించడానికి వెళ్ళాడు. యెషయికి అప్పటికే యుద్ధంలో ఉన్న కుమారులు ఉన్నారు. ఏలియాబు, అబినాదాబు, షమ్మా అనేటువంటి బాగా దృఢకాయులు, వీరులు. ఆయనకున్న 80 పిల్లల్లో మొదటి 3 యుద్ధంలోనే ఉన్నారు అప్పటికే సౌలుతో. పైగా వాళ్ళు ఎక్కడున్నారంటే గొలియాతు లాంటి వాడితో యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్ల దండుతో వారు తెగబడడానికి వెళ్ళారు. అయితే ఈయన అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అయ్యో అట్లానా అనే యుద్ధంలో నుంచి మిలిటరీ డ్రెస్లో ఉన్నవాడు ఏలియాబుని పిలిస్తే సమూయేలు అభిషేకించబోయాడు. దేవుడు ఆడుగాడు అన్నాడు. మరి ఇంకెవడు అంటే యెషయాని అడిగాడు. ఈడుగాడు అంటున్నాడు కదా దేవుడు అంటే. మరి రెండో వన్ ట్రై చేయమన్నాడు. రెండో వన్ ట్రై చేశాడు, ఏలియాబును, అబినాదాబును. ఆడుగాదు అన్నాడు మళ్ళీ దేవుడు. మూడో వాడిని ట్రై చేయమన్నాడు, అతడు షమ్మా. ఈ 3 కాకపోతే ఇంకెవడో పనికిరాడు అన్నాడు యెషయి. మీకు గుర్తుందా అసలు ఈ స్టోరీ? ఏం గుర్తు లేకపోయినా గొలియాతు గుర్తుండాలి మీకు. గొలియాతు చిన్నపిల్ల సండే స్కూల్ గుర్తుంటాడు. అయితే ఇప్పుడు ఈ 3 కాకపోతే ఇంకెవడు? యెషయి కూడా ఏం అర్థం అవ్వలేదు. ఇంకా ఉన్నారు కానీ పిల్లలంటే, అది కాదయ్యా నీకు ఇంకా వీళ్ళు కాక ఇంకెవరు ఉన్నారా అన్నాడు. ఒకడున్నాడు కానీ ఆడు గొర్రెలు కాస్తున్నాడు. అంటే యెషయి చెప్పిన మాట ఎలా ధ్వనించిందంటే, ఇంకోడు ఉన్నాడు, వాడు కడసారి వాడు ఎందుకు పనికిరాడు, గొర్రెలు గాయడం తప్ప. గొర్రెలు గాయడానికి ఎంత చదవాలి? గొర్రెలు గాయడానికి ఒక అక్షరం వస్తే చాలు, అంతే. అది వస్తే చాలు. దానికి ఎంఏ చదవాలా, ఆడు ఇంగ్లీష్ చదవాలా, అంతే. ఆడు గొర్రెలు గాయడం తప్ప ఎందుకో పనికిరాడని యెషయి స్టేట్మెంట్. అప్పుడు అతను రప్పించమన్నాడు సమూయేలు. దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అది ఈ సంఘంలో ఆ మాట నీ గురించి నా గురించి ఎవరి గురించి ప్రభు అలా చెప్పగలడు అనే ప్రశ్నతో మనం బ్రతకాలి. అంతేగాని వచ్చానా పోయానా విన్నానా ఇంతే కాదు విషయం. అది ప్రారంభంలో అలా ఉండొచ్చు మనం, కానీ బతికినంతకాలం అలాగే ఉందామా? అంతకే ఉందామా? ఎప్పటికే రావడం వినడం పోవడమేనా? దేవుని దృష్టిలో పడాలి మనం, ఆయన కోరుకున్న వాని దృష్టిలో మనం పడాలి. ఇవి మీకు జ్ఞాపకంగా ఉండాలని ఈ మాటలు నేను ఉపోద్ఘాతంగా చెబుతున్నాను. అసలు గొర్రెలు కాయటకు తప్ప ఎందుకు పనికిరాడని
కన్న తండ్రి అంటే దేవుడు ఆయన కోరుకున్నానంటే యెషయాకి మతిపోయి ఉంటుంది అసలు ఈయన కోరుకోవడం కారణం ఏంటని. ఇప్పుడు యెషయా ఆయన మీద రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు అసలు దేవుడు కోరుకునేవాడంటే వాడు ఎలాగ ఉండాలంటే దావీదులాగా ఉండాలని అర్థమైంది యెషయాకి. అసలు దావీదు అనుకున్నాడు దేవుని యొక్క నామ్స్, ఆయన కోరుకోవడానికి కారణాలు, కండిషన్స్ ఏమై ఉంటాయో నా కొడుకులో స్టడీ చేయాలనుకున్నాడు. అలాగే దేవుడు మనల్ని కోరుకుంటే మనలో ఒక ఔన్నత్యం, ప్రత్యేకత సంఘంలో మనం కలిగి ఉంటాం. అలాంటి వారుగా ఉండాలని మనం కోరుకోవాలి. అలాంటి వారిని ఆయన అలా ఉండాలని కోరుకోవాలి కానీ ఉండలేము. కానీ ఆయన కనుదృష్టి మనలను బలపరుస్తూ ఉంటుంది. అలాగూ ప్రతిరోజు ఆయన మనల్ని బలపరచగా ప్రతిరోజు మనము ఆయన కోరుకునేవారుగా జీవించగలం. మరి ఇప్పుడు ఫినెహాసు విషయం, ఈయన దేవుడు కోరుకున్న వ్యక్తి. ఎలాగో కోరుకున్నాడో నేను మీకు చెబుతాను. ఇది మన జీవితంలో, ఇది పాత నిబంధనలో సంఖ్యాకాండం ఫినెహాసు అని మనం ఏం గాబరా పడిపోవక్కర్లేదు. మన స్థాయికి మనం ఆ విషయాలు తెచ్చుకుందాం. మొదటిగా ఆయన గురించినట్టు రాయబడిన గొప్ప మాట ఏంటంటే 13వ వచనం చూడండి. 13, 25, 13. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. నోట్ చేసుకోండి, కొత్త బైబిల్ దొరుకుద్ది మీకు. మీ బైబిల్ స్టార్ట్ అవుద్ది. పెన్నులు ఉండవు, పెన్నులో పెన్సిల్ ఏముండవు. వేసుకొచ్చేయండి బైబిల్ వేసుకొని. కొందరు బైబిల్ కూడా తెచ్చుకుని ఉండరేమో. ఎంత గొప్ప మాట చూడండి, అది అండర్లైన్ చేసుకోవాలి మనం. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. కనుక దేవుని బిడ్డలు, క్రైస్తవులు అనగా దేవుని విషయములందు ఆసక్తి కలిగి బ్రతికేవారు. దేవుని వాక్యంలో ఒక మాట మన క్రొత్త నిబంధనలోకి వెళితే ఇలా ఉంది, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పీ పత్రికలో మనం వినండి అమ్మ, వినండి. ఇప్పుడేం తిప్పకండి, పండితులు అయిపోం ఇప్పటికిప్పుడే. అది చదవండి, ఫిలిప్పీ పత్రిక అంతా చదివితే అక్కడ దొరుకుద్ది. అప్పుడు అండర్లైన్ చేసుకోండి దాన్ని. కనుక మరి ఫినెహాసు విషయంలో ఇలా వ్రాయబడిన మాట మన విషయంలో కూడా వ్రాయబడాలి. అసలు క్రైస్తవ జీవితం అంటే అది వ్రాయదగినట్లుగా బ్రతికే జీవితం. మనము వ్రాయదగినట్లుగా బ్రతకాలి. ఇప్పుడు ప్రసంగి గ్రంథం ఉంది. ఎవరు రాశారు దాన్ని? సొలొమోన్ రాశాడు. ప్రసంగి గ్రంథాన్ని సొలొమోన్ రాశాడు. అంటే ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ అంటారు. అంటే తనకు తానే వ్రాసుకునే బయోగ్రఫీ, తన జీవిత చరిత్ర ఉంటుంది. తన మరణానంతరం ఇతరులు రాసే జీవిత చరిత్రలు కూడా ఉంటాయి. కనుక నా బయోగ్రఫీని ఎవరైనా రాయొచ్చు, లేక నా బయోగ్రఫీ నేనే రాసుకోవచ్చు. అయితే నేను రాసుకున్న ఎందుకు రాయాలంటే నా తర్వాత తరం వారికి అయినా పనికి రావాలి. అది నేను రాయలేదు అనుకోండి, మరొకరు రాశారు అంటే నా జీవితము నా తర్వాత తరం వారికి పనికొస్తుందనే ఉద్దేశంతో రాస్తారు. ఇది చాలామంది చదవాలి, తరతరాల వారు చదవాలి అనే భారము దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు రాస్తారు. లేక నాకే దేవుడు ప్రేరేపిస్తే నేను రాస్తాను. సొలొమోను తన జీవిత చరిత్రను తానే రాశాడు. జాగ్రత్తగా వినండి. కానీ తన గురించి ఒక్క మాట అయినా మంచిది రాసుకోగలిగాడా? మరి ఒక్కటి కూడా మంచిది రాసుకోలేనప్పుడు అసలు రాయడం ఎందుకు? ప్రశ్నే కదా. సరే, ఆయన ఏదో రాశాడులే, దేవుడు తన బైబిల్లో తేవడం ఎందుకు అసలు? ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు వస్తే నిజముగా తను జీవించిన కాలం అంతా కూడా వృద్ధాప్యం వరకు కూడా దేవునికి ఆయాసకరంగా జీవించాడు. తన వృద్ధాప్యంలో తాను జీవించిన జీవితాన్ని దేవుడు ఓర్చుకోలేకపోయాడనుంది.
ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మాటి మాటికి దేవుడు సొలొమోనుతో హెచ్చరిస్తూ ఉన్నాడని రాయబడి ఉంది. రాజుల మొదటి గ్రంథంలో వినండి, 11వ అధ్యాయంలో అది మనం చూస్తాం. మాటి మాటికి 9వ వచనంలో ఏముంటుందంటే, మరోసారి దేవుడు సొలొమోనుతో మాట్లాడు, కానీ వినలేదు. బహు వృద్ధుడుగా ఉన్నప్పుడు ప్రసంగ గ్రంథం రాశాడు. ఒక మాట చెప్పుకోవాలి అంటే, అతడు ప్రసంగ గ్రంథం రాసి చచ్చిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో ప్రసంగ గ్రంథం రాయవలసిన అవసరం ఏంటంటే, ఆయనలో గొప్ప పశ్చాత్తాపం కలిగింది. ప్రసంగి గ్రంథానికి పశ్చాత్తాపమునకు చాలా సంబంధం ఉంది. అనగా తన జీవితం ఎలా జీవించాడో అలాగూ మీరు జీవించొద్దు అని రాశాడు ఆయన. అసలు ఆటోబయోగ్రఫీ ఎలా రాస్తారంటే, లేక బయోగ్రఫీ ఎలా రాస్తారంటే, ఆయన జీవించినట్లుగా మనం జీవించాలి, లేక మీరు జీవించాలి అని రాస్తారు. కానీ ఈయన ఎలా రాశాడంటే, నేను జీవించినట్టుగా ఎవరూ జీవించొద్దు అనే మాట. అంటే తన తర్వాత తరం వారు తన వలే బ్రతకూడదు అని. అలాగున నీవు నీ జీవిత చరిత్ర రాస్తే నీకేమైనా ఘనత ఉంటుందా? ఆమె అలా బ్రతికింది, అలా బ్రతకొద్దు, ఆయన అలా బ్రతికాడు, అలా బ్రతకొద్దని హెడ్డింగ్ పెట్టి రాస్తే ఆ వ్యక్తికైనా ఘనత ఉంటుందా? ఆయన ఎంతైనా చదువుకున్నవాడై ఉండొచ్చు, ధనవంతుడై ఉండొచ్చు, పరువు లేక పదవులు అలంకరించిన వాడై ఉండొచ్చు, కానీ ఆయనకి ఏ ఘనత ఉండదు. కనుక నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి ఒక మంచి మాట చెప్పుకోవాలనుకున్నా, నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి ఒక మంచి మాట రాయాలనుకున్నా, నువ్వు బ్రతికేటప్పుడు బాగా బతకాలి. బ్రతికేటప్పుడు ఎగాదిగా బ్రతికి చచ్చిపోయాక నీ గురించి మంచి మాట చెప్పుకుంటే ఎవడు చెప్పుకుంటాడు? కనుక వ్రాయదగినట్లుగా మన జీవితాలు ఉండాలి. నిన్ను గురించి వ్రాసేవారు వారు నీ జీవితంలో అద్భుతమైనటువంటి సంగతులు చూడగలగాలి, నీ స్వభావంలో చూడగలగాలి, నీ క్రియల్లో చూడగలగాలి. కనుక ఫినేహాసు గురించి వ్రాసినప్పుడు అతడు దేవుని విషయములందు ఆసక్తి గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట గట్టిగా పట్టుకోండి. నేను ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను? నువ్వు లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి దేన్నో సాధించవచ్చు, ఎంతో సంపాదించవచ్చు, కానీ దాన్ని నువ్వు విడిచిపెడతావు. ఇంకో మాట చెప్తాను వినండి. ధనవంతుడు లాజరు ఉన్నారు. ఆ ధనవంతుడి గురించి చెబుతున్నాను. ఆ ధనవంతుడికి చాలా పెద్ద మేడ ఉందని మనం ఊహించవచ్చు. ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార బట్టలు, ఇవన్నీ ఎంతో విలువైన బట్టలు ఉన్నాయని కూడా మనం ఎరుగుదాం రాయబడిన సంగతులను బట్టి. ఆయనకు భోజనపు బల్ల ఉంది. దాని మీద ఎక్కువ తిక్కలైపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. అది మనకెలా తెలుసు అంటే, బోళ్ళంత కింద పడిపోతుందంట. దాన్ని తుడిచి బయట పడేస్తున్నారట. దాన్ని కుక్కలు తింటున్నాయి. అలాగే లాజరు కూడా తిన్నాడని ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ధనవంతుడు చచ్చిపోయాడు. ఆయన మేడ ఉందా లేదా? ఆయన ఊదారంగు బట్టలు ఉన్నాయా లేవా? ఇక బంగారు నగలు చెప్పుకోవక్కర్లేదు, ఇక వస్తువాహనాలు చెప్పుకోనక్కర్లేదు. ఆయన గొప్ప విలాసవంతమైన భోగభాగ్యాలు కలిగిన వాడుగా బ్రతికాడని మనం అర్థం చేసుకోవచ్చు ఆ సంగతిలో, సంఘటనలో. అయితే ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా? మేడ ఉందా లేదా? బట్టలు ఉన్నాయా లేవా? దొంతరలు ఒక ఆమె అంటుంది, మొన్న వాళ్ళ ఆయన బాగా చాలా ప్రేమగా చీరలు కొంటాడట ఆమెకి, కానీ చర్చికి వెళ్ళొద్దు అంటాడట. ఆదివారమే నాకు సెలవు, ఆదివారం చర్చికి పోతే ఏ వీకెండ్స్లో వస్తారని ఉద్యోగస్తులు ఉంటారు కదా, అక్కడక్కడ చేసేవాళ్ళు అని అంటున్నాడట. నేనన్నాను, నన్ను చాలా ప్రేమిస్తాడు, బంగారు నగలు కొంటాడు, పుట్టినరోజుకల్లా పట్టు చీరలు కొంటాడు, నాకు చాలా ప్రేమిస్తాడు,
కానీ అంకుల్ ఆదివారం చర్చికి వెళ్ళొద్దు అంటాడు. ఏం చేయాలంటే, ఆ చీరలన్నీ పట్టుకెళ్ళాను, కాళ్ళదర పెట్టమ్మా, నేను చీరలు కోరుకోను, నన్ను చర్చికి విడిచిపెట్టని చెప్పు, ఎన్ని చీరలు ఉంటాయి నీకు అన్నాను. అంకుల్ అంటే 200 ఉంటాయి అంకుల్ అంతే. ఎన్ని ఉంటాయట? ఎంత అన్నా నేను ఇప్పుడు? వినపడకపోవడం మంచిది మీకు. 200 ఉంటాయంట ఆమె చీరలు. ఆ తర్వాత సాల్మన్ గారని ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన భార్యతో అందంట, అంకుల్ ఎన్ని చీరలు ఉన్నాయంటే భయమైంది నాకు, 200 అన్నాను, కానీ 500 వరకు ఉంటాయందంట. ఇప్పుడు ఆమె చచ్చిపోయిన రోజున 500 చీరలు ఉంటాయా, 499 ఉంటాయా? చెప్పండి, ఎన్ని ఉంటాయి? 499 ఉంటాయి. ఎందుకంటే ఆవిడ చీర కట్టుకుంటుంది. ఎన్ని చీరలతో పోద్దామే? ఎన్ని చీరలు ఉన్నాయి ఆమెకి? ధనవంతుడు చచ్చిపోయినప్పుడు మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే ఆయనే లేడు. అర్థమైందా? ఒకరోజు నీ జీవితంలో అది వస్తుంది. అందుకే నువ్వు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నావు, ఏమి సంపాదించుకోవడానికి నువ్వు ఆతృత పడుతున్నావు, పరుగులు పెడుతున్నావు, బైబిల్ చదవడం మానేస్తున్నావు టైం లేక, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, ఆదివారం చర్చికి రాలేకపోతున్నావు కొన్నిసార్లు. ఏంటి నీ ఆతృత? దేని మీద నీ ఆసక్తి? దేని మీద నీ ధ్యాస? అర్థమైందా? ఫినెహాసు ధ్యాస దేని మీద ఉందంటే దేవుని విషయముల్లో ఆసక్తి కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము ప్రతి దినము మనము బ్రతకడానికి ఏదో జీవనోపాధి చేసుకుంటున్నాం, కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాం కనుక పనులు చేస్తున్నాం, కానీ మన ధ్యాస దేని మీద ఉండాలి? దేవుని పని యందు, దేవుని విషయములందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని విషయం అందంటే 2 ఉన్నాయి, జాగ్రత్త వినండి. క్రైస్తవులు జీవితాలు 2 భాగాలుగా విభజించి బ్రతకాలి. ఒక భాగము ప్రభువులో బ్రతకాలి, మరో భాగము ప్రభువు కొరకు బ్రతకాలి. ఇవి రైలు పట్టాలు లాంటివి. రైలు బండి తెలుసా? ఎక్కారు ఎప్పుడైనా? టికెట్ తీసుకున్నారా? దొంగ బండి ఎక్కారా? సరే, ఏ స్టేషన్కి టికెట్ తీసుకున్నారో మీరు, ఆ స్టేషన్కి బండి తీసుకెళ్ళిందా మిమ్మల్ని? వెళ్ళారా? ఆ వెళ్ళకపోతే ఇక్కడ ఉండకపోతారు మీరు, కూలిపోతే. అది ఎలా వెళ్ళగలిగింది చెప్పండి? మీరు వెళ్ళే స్టేషన్కి కింద 2 పట్టాలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టి దేవుని సేవకులు మిమ్మల్ని చాలా పెద్ద పెద్ద వాక్యాల్లో పెంచుంటారు. నేను మిమ్మల్ని స్టూప్ డౌన్ చేస్తున్నానేమో, కిందకి లాక్కెళ్ళిపోతున్నానేమో, అయినా నా మాటలు అవసరంలో కొందరు ఉండకపోతారు అక్కడని ధైర్యం. ఈ 2 పట్టాలు పటిష్టంగా ఉంటే ఉన్నందువల్ల నువ్వు ఎక్కావు, బండి దిగావు, లేకపోతే ఎక్కుదువు, చచ్చిపోదువు. ఆ పట్టాలు సరిగ్గా ఉండాలి. చెప్పండి, క్రైస్తవ జీవితంలో 2 పట్టాలు చెప్పాను ఇప్పుడు. చెప్పండి. 1 ప్రభువులో జీవించుట, 2వది ప్రభువు కొరకు జీవించుట. ప్రభువులో జీవించుట యందు ఆసక్తి ఉండాలి నీకు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి నియమములు, ఆత్మ సంబంధమైనటువంటి సాధన, ఆత్మ సంబంధమైనటువంటి మాదిరి గల జీవితం. ఇది ప్రభువులో జీవించుట. ప్రభువు కొరకు జీవించుట అంటే ఆయన పనులలో పాల్గొనుట, ఆయన పనులు చేయుట, ఇతరులకు సాక్ష్యం ఇచ్చుట, అలాగే ప్రభువు కొరకు మనము అర్పణలు ఇచ్చుట సమర్పణతో, అలాగే ఆయన పనుల్లో పాల్గొని. ఇందాక ఒక ఆయన నన్ను కారులో తీసుకెళ్తున్నారు, వాక్యం విన్నారా అని అడిగాను నేను. లేదన్నాడు ఆయన. ఎంత ధైర్యం కనుక్కున్నాను నేను. అంటే నేను అక్కడి నుంచి ఎందుకు వచ్చాను? ఇక్కడికి సిద్దిపేట నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను? కారులో తిరగడాక ఎందుకు వచ్చాను చెప్పండి, ఒకళ్ళన్నా చెప్పండి, నోరు తెరిచి. వాక్యం చెప్పడానికి. ఇక్కడున్నవాడు ఏం చేశాడట?
చెప్పండి, ఏం చేశాడు? ఇప్పుడు చెప్పారు కదా మీకు. ఆయన ఎవరో చెప్పను కానీ, ఎందుకంటే మళ్ళీ ఆయన కారులో దించాలి నన్ను. చెప్పండి, దేనికో డాష్ ఇస్తాడు తీసుకెళ్ళి నన్ను. లెఫ్ట్ సైడ్ ఇస్తాడు, నేను ఆడి లెఫ్ట్ సైడ్ కూర్చో, ఆయన సేఫ్గా ఉంటాడు, నేను చచ్చిపోతాను. జాగ్రత్తగా వినండి ఈ మాట. నేను సిద్ధిపేట ఎందుకు వచ్చాను? వాక్యం చెప్పడానికి. ఇక్కడున్న ఆయన ఏం చేశాడు? వాక్యం వినలేదన్నాడు. ఇప్పుడు నేనేమనుకోవాలి చెప్పండి? కానీ తర్వాత ఒక మాట చెప్పినప్పుడు చాలా తృప్తి పడ్డాను నేను. సేవకులందరికీ నేను సేవకుడిని కాదయ్యా, నేను పరిచారకుడిని ఇక్కడ, అందుకే నేను వచ్చి కూర్చోలేదు, వాక్యం వినలేదు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. పరిచర్లో ఉన్నది దేవుని కొరకు, దేవునిలో ఉన్నాడు, దేవుని కొరకు పని చేస్తున్నాడు. ఆయన చెప్పిన తర్వాత మాటలు ఏంటంటే, శనివారం వచ్చేస్తాం ఇక్కడికి, ఇక్కడే ఉండి ఆదివారం సాయంకాలం మళ్ళీ తిరిగి ఇంటికి వెళతాము. ఆసక్తి గలవాడా లేదా చెప్పండి? మరి ఆయన కుటుంబం, ఆయన భార్య పిల్లలతో వస్తాడో, ఒక్కడే వచ్చాను రేపు రమ్మంటాడో తెలియదు. కానీ మొత్తానికి వారు కూడా ఈ నెల చేయాలి కదా, సరే వెళ్ళండి అని చెప్పాలి కదా. జీవనోపాధి కొరకు ఏదో పని చేసుకుంటున్నాడు, ఇక్కడేం జీతం ఇవ్వరు ఆయనకి, కానీ వచ్చిన వారి కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఒక మాట అడిగాను నేను, ఏంటి ఇంత ఆలస్యం ఎందుకు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి? 8 o'clock వచ్చారు మీరంటే, చాలామంది జనాన్ని తీసుకురావడానికి నేను తిరగవలసి వచ్చింది అన్నారు. ప్రభువులో జీవిస్తున్నాడు, ప్రభు కొరకు జీవిస్తున్నాడు. అర్థమైందా? మరి మీరు ప్రభులో జీవించట్లో ఈ పట్ట ఇలాగంటుంది, ప్రభు కొరకు జీవించట్లో ఇది కనబడకుండా పోయింది. ఇప్పుడు రైలు బండి ఎక్కడికి వెళ్తుంది? గోతులో పడద్ది, ఎక్కడో ఆగిపోద్ది. కనుక నీ ఆధ్యాత్మిక జీవితం, క్రైస్తవ జీవితం అనేటువంటి నీ జీవితపు రైలు ఈ 2 పట్టాల మీద నడవాలి. ఏదో ఒక విషయంలో నువ్వు బాగుండి మరో విషయంలో నువ్వు బలహీనంగా ఉంటే బండి ఎక్కడో కూలిపోద్ది. అలా కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సేవకులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటుంటారు, సేవకులు నాతో, వస్తున్నారు చూడండి, ఆ కుటుంబం ఉంది కదా, మీరు వస్తున్నారండి. వాళ్ళు ఫస్ట్లో బాగా వచ్చేవాళ్ళండి, ఫస్ట్లో వచ్చేవాళ్ళండి, టైం కాకముందే వచ్చేసేవారండి, ఈ మధ్యలో మానేశారండి, ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రారండి, ఎందుకంటే ఏదో చెప్తారండి. అంటే ఈ 2 పట్టాలు ఏదో అవకతవకలుగా బలహీనపడిందన్నమాట. కనుక నువ్వు ప్రభువులో పటిష్టంగా ఉండాలి. ఆసక్తి అంటే ప్రభు కొరకు నువ్వు పటిష్టంగా ఉండాలి. ఈ 2 విషయములందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. అనుదిన ధ్యాసతో నువ్వు జీవించాలి. ఇందులో ఎక్కడ ఫెయిల్ అయినా, ఈ విషయాల్లోనే ఫెయిల్ అయ్యాడండి. ఎవరు? సొలొమోను. ఈ విషయాల్లోనే ఫెయిల్ అయ్యాడు. ఆయన తన ఆసక్తి తన అభివృద్ధి మీద పెట్టుకున్నాడు, తన జ్ఞానాన్ని తన అభివృద్ధికి వాడుకున్నాడు, తన ఆయుష్కాలాన్ని తన అభివృద్ధి కొరకు వాడుకున్నాడు. ఏం అభివృద్ధి చెప్పండి? ఆయుష్కాలపు అభివృద్ధి ఏంటి చెప్పండి? చెప్పండి. 1000 మందిని చేసుకున్నాడు. ఆయుష్లో ఆరోగ్యం, ఆయుష్లో బలం, సౌష్టం అంటే దృఢత్వం, ఇవన్నీ కలిగి దాన్ని ఎందుకు వాడుకున్నాడు? పెళ్ళిళ్ళు చేసుకోవడం వాడుకున్నాడు, భార్యలు సంపాదించుకోవడం వాడుకున్నాడు. తన ధనాన్ని ఎందుకు వాడుకున్నాడు? తన జ్ఞానము, తన బలము, తన ధనము అన్నిటినీ తన అభివృద్ధి కొరకే వాడుకున్నాడు. అంత అభివృద్ధి అవసరమా? సొలొమోనుకు అంత అభివృద్ధి అవసరమా? చెప్పండి, అవసరమా? 1000 భార్యలు అవసరమా? ఒకళ్ళతోనే ఏగలేకపోతున్నారు. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవాలి, కాపురం ఎలా చేయాలో. కానీ చివరికి ప్రసంగంలో ఆయన మాట రాశాడు, నేను ఏగలేకపోయాను రాశాడు కదా. 1000 మందిలో ఒక్కదాన్ని కూడా మంచిదాన్ని చూడలేదు అన్నాడు ఆయన. ప్రసంగం చదవండి, బాగా చదవండి. ప్రసంగి ప్రపంచానికి ఓ ప్రసంగం అది. నమ్మినోళ్ళు చదవచ్చు, నమ్మనోళ్ళు కూడా చదవచ్చు, దాన్ని ఎవరైనా చదవచ్చు. 1000 మందిలో ఒక్కటి కూడా నా మాట లోబడలేదు, నాకు సంతోషం కలిగించలేదు అన్నాడు. మరి ఏమి లాభం అని పెళ్లి చేసుకుని ఆయన? ఇలాంటి దండగ బ్రతుకు మీరు బతకొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటి
విధి బాబు ఆ ఒక్క వచనమే బాగా రాశాడు. ఆ 12వ అధ్యాయం లేకపోతే 11వ అధ్యాయం అంతా ఆయన ముఖం మీద ఉమ్మేయాలి. ఆ 12వ అధ్యాయంలో ఆయన సంపూర్ణమైన పరివర్తన కనిపిస్తుంది. పశ్చాత్తాపము, రెండవది పరివర్తన, మూడవది ప్రవర్తన. ఈ మూడు ఆయన జీవితంలో మనం ప్రసంగ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇంతగా సొలొమోను పరలోకం వెళ్తాడా అని ఒక ఆయన అడిగాడు. నేనన్నాను, నువ్వు వెళ్తావా అన్నాను. నేను వెళ్తానన్నాడు. అప్పుడు నీకు కనపడితే వచ్చాడనుకో, కనపడకపోతే రాలేదనుకో. ఇప్పుడు నీకు ఎందుకు ఆ ప్రశ్న? అసలు నువ్వు వెళ్తావు లేదు చూసుకో. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ఆయన అడిగాడట, కయ్యను భార్య ఎవరని. ఆయన అన్నాడట, ఓసారి మేమిద్దరం పెళ్లిలో ఉన్నాం, ఆర్ఆర్కే మూర్తి గారు నేను. ఆ పెళ్లి సందర్భంలో ఇది వచ్చింది ఈ మాట, కయ్యను భార్య ఎవడన్నాడట. మూర్తి గారు అన్నారంట, ఒరే బాబు, వేరే వాళ్ళ భార్య సంగతి నీకెందుకురా, నీ భార్య సంగతి నువ్వు చూసుకున్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఇలాంటి ఎక్స్ప్రెషన్ లేకండి, అర్థం లేని వివాదాలకు దారి తీయకండి. కాబట్టి మన ఆసక్తి ఈ రెండిటి మీద కేంద్రీకరించబడి ఉండాలి. మళ్ళా చెప్పాలి, మీరు రెండేంటో. కుర్చీల మీద కూర్చున్న మగ పురుషులు చెప్పండి మొదటిది, రెండోది ఆడవాళ్ళు చెప్తారు ముందు కూర్చున్న వాళ్ళు. మనం దేని యందు ధ్యాస కలిగి జీవించాలి, ఆసక్తి కలిగి జీవించాలి. పురుషులు చెప్పలేరంటే మీరని చెప్పండి. ఒకటి ప్రభువులో, ప్రభువు కొరకు, రెండు మాటలు. ప్రభువులో జీవించాలి, ఇది మన వ్యక్తిగతము, అది పరిచర్య. ఈ రెండు రైలు పట్టాల్లాగా మన జీవితంలో పోవాలి. వారిని దేవుడు దృష్టిస్తాడు, వారిని తన గ్రంథంలోకి తీసుకువస్తాడు. వారి పేరు నమోదు చేయబడుతుంది. నీ పేరు, నా పేరు జీవగ్రంథములో లేకపోతే చాలా ప్రమాదం. ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్లు కనబడని ఎడలా, 20 ప్రకటన 15వ వచనంలో, కనబడని ఎడలా అగ్ని గంధకముతో మండే గుండములో అతడు పడవేయబడెను. పడవేయబడును కాదు, పడవేయ. తీర్పు జరిగిపోయింది వాళ్ళకి. కనుక ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తూ లేక హెచ్చరిస్తూ ఒక మాట చెబుతున్నారు రాజుగారు, రక్షించబడిన వారు రక్షించబడుదురుగాక. బాప్తిసం తీసుకొని వాళ్ళు ఈ కూడికలో తీసుకుందురుగాక అని అంటున్నారు. కనుక జీవగ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉండాలి. అది నీ ఆసక్తిని బట్టి జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను పూర్తి చేయాలి కదా, చేయాలా వద్దా? చేయాలా? పూర్తి చేయాలా వాక్యం తొందరగా? సరే, ఈ 10వ వచనం నుంచి మనం చదివిన భాగంలో ఆయన ఆసక్తిని గురించి ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్తాను. ఇంకెక్కువ మీరు వెతుక్కోవచ్చు, మీ అవగాహనలోకి వస్తే. నేను ఆ రెడ్ పరిస్థితి మీ ముందులో చూడండి, నేను అండర్లైన్ చేసుకున్న 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 మీకు చెప్తాను. ఈ చదివితే ఇంకా మీకు కొన్ని వచనాలు దొరకవచ్చు, కొన్ని మాటలు మీకు దొరకవచ్చు. ప్రభు ఎవరికి అవసరమైంది వారికి ఇస్తాడు, చూపిస్తాడు. మొదటి మాట 11వ వచనంలో, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట, నేను ఓర్వలేని దానిని ఫీనెహాసు ఓర్చేవాడు కాడు అనే మాట. ఇందులో తన యొక్క వ్యక్తిగతమైనటువంటి, అనగా ప్రభువులో తాను జీవించే జీవితానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దేవునికి ఇష్టము లేనిది, ఓర్వలేనిదంటే దేవుడు సహించలేడు, చూడలేడు, దాని విషయంలో ఆయన సంతోషంగా ఉండలేడు. అలాంటిది ఫీనెహాస్ కూడా ఓర్చేవాడు కాడు. గనుక దేవుడు నిన్ను కోరుకోవాలి అంటే ఇది మొదటి క్వాలిఫికేషన్, ఇది మొదటి యోగ్యత మనకు. దేవుడు ఓర్వలేని దానిని మనము ఓర్వకపోవుట, ఇది పరిశుద్ధత కూడా. పరిశుద్ధత అనగా ఏమిటి అంటే,
ఈ మాట చెప్పుకోవచ్చు మనం. దేవుడు ఓర్వలేని దానిని, దేవుడు దేన్ని ఓర్వలేడు? పాపమును ఓర్వలేడు. పాపమును చూడలేని కన్నులాయని. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా పాపమును ఓర్వని వారముగా ఉండాలి. పాపమును చూడలేని వారుగా ఉండాలి. పరిశుద్ధత అనగా దేవుని మనస్సులో, ఉద్దేశములో ఏది లేదో అది మన మనసులో ఉండకూడదు. ఏది ఉందో అది మన మనసులో ఉండాలి. అది ఓర్వలేని దాన్ని ఆయన ఓర్వలేకపోవుట అంటే అర్థం. అలాంటి వారిని ఆయన దృష్టి ఉంచుతున్నాడు. వారే యథార్థవంతులు. వారే ఆయన విషయములలో ఆసక్తి కలిగినటువంటి వారుగా లెక్కించబడతారు. అలా మనం జీవిస్తున్నామా? కొంతమంది తెలియక చేశాము అంటారు, క్రైస్తవులే. అది 99% నమ్మదగిన మాట కాదు. 1% ఏదైనా అమాయకంగా ఎక్కడైనా ఆదమరుపుతో ఏదైనా తప్పు చేసి ఉంటే ఉన్నారేమో. కానీ ఎవరో విద్యావిహీనులు, కొంత జ్ఞాపక శక్తి లేనివారు, కొందరు అర్థం కానివారు, తొందరగా వివేచించలేని వారు, ఆ క్విక్ జడ్జిమెంట్ ఇవ్వలేనటువంటి వారు, అవునో కాదో తేల్చుకోలేనటువంటి వారు, ఎక్కడైనా 1% 100కి ఒకరు ఎక్కడైనా తప్పిపోవచ్చేమో. కానీ 99 మంది క్రైస్తవులు తప్పిపోవడానికి వీలు లేదు. అలాంటి వారే ఆయన దృష్టిలోనికి వస్తారు. వారే యథార్థవంతులు అని చెప్పొచ్చు. దీనికి ఒక మాట మీకు వాక్యంలో చూపిస్తాను నేను. అది రోమాపత్రికలో చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 2:14. కళ్ళు మూసారంటే నేను లేచి నిలబడతాను, ముందే చెప్పాను. ఆ, 14వ వచనం చదువుతున్నారా ఎవరన్నా? నీకు నువ్వే చదువుకున్నావా, నా వినబడలా చదువుతున్నావా? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల లేనివారైనను తమకు తామే, అది అండర్లైన్ చేయాలి మనం, తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అనగా దేవుని వాక్యము లేని అన్యజనులు తమకు తామే దేవుని వాక్యము కలిగిన వారుగా ఉన్నారు అని. అంటే తమకు తామే అంటే వాక్యం లేదు, కానీ వారు ఇది తప్పు అని తెలిసి వారు చేయడానికి కారణం ఏంటంటే వారు తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నారు కనుక ఇది తప్పని తెలుసు, కానీ తాగడం తప్పని తెలియదా? తాగేవాడికి తాగడం తప్పని తెలియదా? తెలుసా తెలియదా? మీరు ఎప్పుడన్నా తాగిపోతుండే బాగా చూడ్డాకన్నా పోండి ఒకసారి, ఎప్పుడన్నా ఎక్కడ దొరుకుతాడు? మీ చర్చలో దొరుకుతాడు ఎవరన్నా? కొందరు ఇళ్లల్లోనే ఉంటారులేండి, మన ఇళ్లల్లోనే. ఆడు గ్లాస్ నిండా పోసుకుంటాడు, గ్లాస్ నిండా పోసుకుని అలా చూస్తాడు దాని కొద్దిసేపు. ఆ తర్వాత ఏదో వణుకుతో పట్టుకున్నట్టుగా గ్లాసు పట్టుకుంటాడు, దాన్ని నోట్లో పెట్టుకుని కొంచెం దాకి అని అక్కడ పెడతాడు. వాళ్ళు అక్కడ ఏదైనా కారా బీర ఏదైనా ఉంటే దాన్ని తింటాడు, నోట్లో వేసుకుంటాడు. మళ్ళీ కొద్దిసేపటికి అంటే విరక్తిగా, ఇష్టము లేక అయిష్టంగా తాగినట్టుగా తాగుతాడు వాడు. ఎందుకు తాగుతున్నాడు మరి? ఆడికి ఇష్టం లేదు కదా, డబ్బులు ఆడియే. తాగడం ఇష్టం లేనట్టుగా తాగుతున్నాడు. నీళ్ళు తాగినట్టు తాగుతాడా? కూల్ డ్రింక్ తాగినట్టు తాగుతాడా? ఒక గ్లాస్ తాగాలంటే ఒక అరగంట పడుతుంది. మరి డబ్బులు ఆడియే, తాగడం ఇష్టం లేదు, తాగితే నష్టం ఉంది, మరి ఎందుకు తాగుతున్నాడు? వాడి మనస్సులో తనకు తానే ధర్మశాస్త్రమై ఉన్నాడు, కానీ సాతానుకు లోబడి తాగుతూ ఉన్నాడు కదా.
సాతానుడు, నేను ఈ మాట చెప్తాను చాలాసార్లు, సాతానుడికి తాగాలని ఉంది కానీ నోరు లేదు వాడికి. అంటే వాడికి ఆశలు ఉన్నాయి కానీ అవయవాలు లేవు. కానీ వాడు ఏం చేస్తాడంటే మన అవయవాలు వాడు వాడుకుంటాడు వాడి ఆశలు తీర్చుకోవడానికి. ఆశలు ఉన్నాయి కానీ అవయవాలు లేవు. అవయవాలు ఎవరికి ఉన్నాయి? మనకున్నాయి. మనవి వాడుకుంటాడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. వాడు దొంగతనం చేస్తున్నాడు, దొరికితే తనుతారని తెలుసా తెలియదా? మరి ఎందుకు చేస్తున్నాడు? జైల్లో పెడతారని తెలుసా తెలియదా? మరి ఎందుకు చేస్తున్నాడు? వెనకాల ఒక ఫోర్స్ ఉంది తనకి. తర్వాత 15వ వచనం చదవండి. 15వ వచనం. వారి మనస్సాక్షి కూడా, గమనించండి ఆ మాట. మనస్సాక్షి అనేది, మనస్సాక్షి అంటే కాన్సైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, కాన్సైన్స్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ విచ్ డీల్స్ విత్ ద వేస్ ఆఫ్ మ్యాన్, విచ్ స్పీక్స్ విత్ ద వేస్ ఆఫ్ మ్యాన్, విచ్ టాక్స్ విత్ ద వేస్ ఆఫ్ మ్యాన్. కనుక మనుషుని మార్గాలు, చెడు మార్గాల గురించి అది మాట్లాడే ఒక స్వరం అట, దేవుని స్వరం. దీని వాక్యం ఏం చూస్తామంటే యెహోవా పెట్టిన దీపం, యెహోవా పెట్టిన దీపం. అది మనం చేయకూడని విషయాలు చేయొద్దని చెప్పడం, చేయవలసినవి చేయడానికి ప్రోత్సహించడం అనేది అహర్నిశలో జరుగుతుంటుంది మన లోపల. కానీ మనస్సాక్షిని చంపి, మనస్సాక్షిని ఓతవేసి, మనస్సాక్షిని నోరు ముయించి మనం చేసే తప్పుడు పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఓర్వలేనిదేదో తెలియనంత అమాయకులు ఏం కాదు మనం. కానీ తెలియదండి, జారిపోయానండి, అనుకోలేదండి, నా సంగతి మీకు తెలుసు కదండి, నేను అలా మాట్లాడేవాడిని కాదు కదా, ఆడ పోయేదాన్ని కాదు కదా, నేను అలా చేసేదాన్ని కాదు కదండి. బుడబుడ దుఃఖాలు తీసేస్తారు అక్కడ. అవునమ్మా నిజమే, ఓహో అలాగయిందా, ప్రార్థన చేద్దాంలే అని సర్ది చెప్పితే పాపం లేనట్టు పోతావు నువ్వు ఇక. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఏది కాదన్నాడో అది మనము మానేయాలి, ఏది ఆయన చేయమన్నాడో ఎంత కష్టమైనా చేయాలి. అదే క్రైస్తవ్యం, అదే దేవుని విషయములలో ఆసక్తి కలిగి ఉండడం అంటే అర్థం. దేవుని విషయముల్లో ఆసక్తి అంటే అర్థం అది. అలాంటి ఆసక్తి నీకుందా? ఈ పని చేయొచ్చా చేయకూడదని ఆలోచించేస్తున్నావా? తెలియకపోతే దైవజనులను అడుగుతున్నావా? నువ్వు చదివిన వాక్యంలో దేవుడు ఏం మాట్లాడాడో జ్ఞాపకం చేసుకుని నీ మనస్సాక్షి నీకు అది తెలియచేస్తుండగా, నీ మీద నీకే సాక్ష్యం చెబుతుండగా నీవు నీ మనస్సాక్షిని వాత వేసుకుంటావా? కనుక దేవుడు ఓర్వలేని దాన్ని మనం ఎప్పుడు కూడా చేయవద్దు, ఓర్వద్దు. నువ్వు ఒక ఆదివారం చర్చి మానేద్దాం అనుకుంటావు, దేవుడు ఓరుస్తాడా? కానీ దేవుడికే సర్ది చెప్పి వెళ్ళిపోతావు, మానేస్తావు. పాస్టర్ గారు అడిగినా ఆయనకి సర్ది చెప్తుంటావు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటి మాట. ఇంక మీరు పూర్తిగా నిద్రపోకముందే టైం చూస్తుంది ఒక అమ్మాయి ఇక్కడ, 1 గంట అయిందో లేదని. నా బస్సు 1 గంట అన్నాను కదా, ఇంక అవ్వలేదమ్మా, అయితే నేనే వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను నేను, నీకెందుకు బాధ. తర్వాత రెండవ మాట, ఆయన ఆసక్తి రెండవ విషయంలో, ఈ సమాజం మధ్యలో ఒక పాపం జరుగుతుంది. అప్పటికే దేవుని కోపం వారి మీద ఉగ్రత వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది. అలా వచ్చినప్పుడు 24,000 మంది చచ్చిపోయారు. ఈ భాగంలో ఉంది, మీరు చదువుకోండి తర్వాత. 24,000 మంది చచ్చిపోయారు అప్పటికే. అయితే కొజ్బీ అనేటువంటి ఒక ఆమెను, జిమ్రీ అనేవాడు ఇశ్రాయేల్లో ఒకడు, ఆ వేశ్యను తీసుకుని మరి తన గుడారములోకి వెళ్ళినట్టుగా చూశాడు. ఒక ప్రక్క నాశనం జరుగుతూ ఉంది, తెగులుతో కొట్టుకుని చచ్చిపోతున్న రగస్మాత్తుగా విపరీతమైనటువంటి చావులు. ఒక్క రాత్రి 24,000 మంది చచ్చిపోవడం అంటే అది ఆ పాళెములో మామూలు విషయం కాదు. అంత మరణ ఘోష అక్కడ జరుగుతూ ఉంటే, ఒకడు వ్యభిచారం చేయడానికి పూనుకుంటే తాను పౌరుషవంతుడై
క్రైస్తవుడికి ఏముండాలి? పౌరుషం ఉండాలి. ఈట తీసుకుని వెళ్ళి వారి కడుపులోంచి నేలలో గుచ్చివేశాడని రాయబడి ఉంది ఈ భాగంలోనే. ఆసక్తితో చదవండి. అది బిలాము చేసిన తప్పు. అది బాలాకు కుట్ర నేర్పించాడు పెయోరు కుమారుడైన. ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. అది చూస్తున్నారు, అర్థం కావట్లేదు. అధిపతులు ఉన్నారు అక్కడ. ఆలోచనలు చూస్తాం. వాళ్ళందరినీ ఉరే చంపేయాలి తెల్లాసరికి, వాళ్ళ నిర్లక్ష్యానికి. మోషే వాళ్ళని ఉరే చంపేసాయి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ పాపం జరుగుతుంది ఇక్కడ. ఇంతమంది చావు కారణమైంది. ఉరేసే తెల్లారేసరికి సూర్యుని ఎదుట ఉదయించిన వెంటనే ఉరేసేయమన్నాడు దేవుడు. తెల్లారేసరికి ఎందరో అధిపతులు, నాయకులు ఉరికమ్మ వెక్కవలసి ఉంది, చావవలసి ఉంది. ఈ మరణకాండిలా జరుగుతుంటుండగా ఒకడు ఎంత తెగించి పాపం చేస్తున్నాడు. పౌరుషం చూస్తాం. పౌరుషం. క్రైస్తవులకు పౌరుషం ఉండాలి. దేవుని విషయంలో ఆసక్తి అనే మాట, పౌరుషం ఉండాలి. ఈ పౌరుషం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి పరిశుద్ధతలో నుంచి వస్తుంది. పరిశుద్ధత లేని వారు పౌరుషంగా ఉండలేరు. పౌరుషంగా ఉండని వారు పరిశుద్ధతను కాపాడుకోలేరు. వ్రాసిపెట్టుకోండి ఈ మాటల్ని. మనలో పరిశుద్ధత లేకపోతే మనం లాలూచి బ్రతుకుతాం. మనము అనేక విషయాల్లో రాజీ పడిపోతూ బ్రతుకుతాం. పరిశుద్ధత ఉన్నవాడు పౌరుషంగా బ్రతుకుతాడు. పౌరుషం ఉన్నవారు పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఒక ఆయన అన్నాడు, నా పరిశుద్ధతను కోల్పోవలసి వస్తే పోరాడి 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 నా పరిశుద్ధతను కాపాడుకుంటాను. నా పరిశుద్ధతను పోగొట్టుకునే పరిస్థితులు వస్తే పోరాడి కాపాడుకుంటాను. అంత పోరాడినా కాపాడుకోలేకపోతే నేను ప్రాణమైనా విడిచిపెడతాను, కానీ పరిశుద్ధతను విడిచిపెట్టను. అది పౌరుషమా కాదా చెప్పండి? అలాంటి క్రైస్తవ్యం నీలో ఉందా? పాపం విషయమే నువ్వు పౌరుషంగా ఉంటున్నావా? ప్రభు విషయమే పౌరుషంగా ఉంటున్నావా? నీ ఆసక్తిలో పౌరుషం ఉందా? అలాంటి పౌరుషం మనలో లేకపోతే మనకంటే పనికి మాలిన వాళ్ళు అన్యుల్లో కూడా ఉండరు. మనకంటే పనికి మాలిన వాళ్ళు ఈ లోకంలో ఇంకెవరు లేరని మనం ఒప్పుకోవలసి ఉంది. చాలా జాగ్రత్త. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకు దిక్కెవరు. ఏమండి, ఉందా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఈ పాట? ఇప్పుడు తెలియవు ఇలాంటి పాటలు. నాకు తెలియవు అనుకోండి. నేను కూడా మొదటి నుంచి ప్రభుని నమ్ముకున్నవాడిని కాదు కాబట్టి నేను మధ్యలో వచ్చినా కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, సియోను గీతాలు, ఎబ్రోను గీతాలు, ఇవన్నీ వందలు ఉంటాయి పాటలు అందులో. మరి రాగాలు నాకేమొచ్చు? కాబట్టి బైబిల్ చదివినట్టే పాటల పుస్తకం కూడా చదివేవాడిని నేను. అందుకే పాట పాడలేకపోయినా మీకు చెప్తున్నా నేను. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీకు దిక్కెవరు చెప్పుమా. నువ్వు ఎరక్క చెడిపోయిన మనిషివి కాదు. ఇప్పుడు ఈ బోధ నువ్వు వింటున్నావు, రేపు చెడిపోయావనుకో. ఎరిగి చెడిపోయావా, ఎరక చెడిపోయావా? మా పాస్టర్ గారు ఇప్పుడు చెప్పలేదండి, అందుకే ఎలాగయ్యానని నువ్వు అంటే అన్నావులే. మీ పాస్టర్ గారు దేవుని దగ్గర లెక్క అప్పగించుకుంటారు. కానీ మరి నేను చెప్పాను కదా, ఇప్పుడు పరిశుద్ధత లేకపోతే పౌరుషం ఉండదు. పౌరుషం లేకపోతే పరిశుద్ధతను కాపాడుకోలేము. కనుక పరిశుద్ధతను కోల్పోవుట కంటే ప్రాణాన్ని కోల్పోవుట అనే ఆసక్తి మనకు ఉండాలి. ఆయన పౌరుషం గలవాడు. పాపం విషయంలో కఠినముగా ప్రవర్తించాడు. ఎంత కాఠిన్యం అండి! ఈ పని ఆయన చేయక్కర్లేదు. ఈయనకేం పని అసలు? వాళ్ళు ఎలా జరిగితే ఈయనకెందుకు? ఈయనైతే బతుకుతాడు, బాగున్నాడు కదా. ఆ పని అధిపతులది. వాళ్ళు చేయడం లేదు కాబట్టి వాళ్ళు ఉరేయమన్నాడు దేవుడు, మోషేతో చెప్పాడు. కానీ ఫినెహాసు చేశాడు కనుక ఫినెహాసులో ఆ పౌరుషాన్ని దేవుడు చూశాడు, ఆసక్తిని దేవుడు చూశాడు. అందుకే అతడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మోషేకి చెప్తున్నాడు ఆ మాట, అతనితో ఇలాగూ చెప్పు, నువ్వు
అది రెండవ మాట, నేను అండర్లైన్ చేసుకున్న దాంట్లో. మూడవ మాట ఏంటంటే, దేవుని ప్రజల మీదకి వచ్చినటువంటి ఆ ఉగ్రతను ఆయన నిలిపివేశాడు. అక్కడ గొప్ప మాట రాయబడి ఉంది, ప్రాయశ్చిత్తము చేశాడనే మాట. ప్రాయశ్చిత్తం అనేటువంటి మాట తెలుగు భాషలో ఒక మాట అయినా అది ఉదాసీనంగా ఓడబడే మాట కాదు. ప్రాయశ్చిత్తం అనే మాట మీరు ఎన్ని గ్రంథాలన్నా చదవండి, ఒకసారి కూడా కనపడదు మీకు. ఎన్ని రచనలన్నా చూడండి, ఒక పుస్తకంలో కూడా సాధారణంగా కనబడదు. ఒకవేళ కనబడితే అది దేవునికి సంబంధించిన మాటగా కనిపిస్తుంది, కానీ అది సహజమైన భాషాపరమైన ఒక పదం కాదు. అలా ఉపయోగించరు ఎవరు కూడా. అది దేవునికి కనెక్ట్ చేసి రాయబడి ఉంటుంది ఆ మాట. కానీ ఈ మాట పాత నిబంధనలో ఫినెహాసు కనెక్ట్ చేయబడింది. ఆ మాట అనగా దైవ స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని విషయంలో ఆసక్తి అంటే దైవ స్వభావం ఏంటి? అది ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయుట. తెగులు ఆగిపోయింది. వారు పాపము చేయొచ్చు, పాపములో ఉన్నవారైనా ఆయన కోపం ఉగ్రత ఉన్నప్పటికీ కూడా ఈయన చేసిన ప్రాయశ్చిత్తం వల్ల తెగులు ఆగిపోయింది. ఆయన నశింప చేయుట మానివేశాడు అనే మాట చూస్తున్నాం. కనుక దేవుని సంఘములో మన ఆసక్తి ఏంటంటే, కొందరు బలహీనులు ఉంటారు, కొందరు తెగించి తప్పులు చేస్తుంటారు, కొందరు బలవంతం చేత మరో కారణం చేత బ్యాక్ స్లైడ్ అవుతారు, అంటే ఆధ్యాత్మిక దిగజారిపోతూ ఉంటారు. అటువంటి వారిని గుర్తించి వారి కొరకు నీవు ప్రయాసపడి వారికి నువ్వు పరిచర్య చేసి వారిని మళ్ళా తిరిగి రివైవ్ చేయడానికి బ్రతికించడం అనేటువంటి మాట ఉజ్జీవింప చేయుటని కూడా మనము పర్యాయ పదంగా చూస్తాం. ఉజ్జీవింప చేయాలి, మనం వారిని ప్రోత్సహించాలి, వారిని పట్టుకోవాలి, వారిని నిలబెట్టాలి. నేను ప్రభువుని అంగీకరించిన కొత్తలో నాకు తెలియవు, ఈ బోధనలు నాకు తెలియవు. ఇంతవరకు నేను బైబిల్ చదివేసి అండర్లైన్ చేసుకోలేదు అప్పట్లో, ఆ మొదటి సంవత్సరంలోనే. కానీ ఎందుకో నమ్మిన వెంటనే నేను బైబిల్ తొక్కాను, ఇందులో దేవుడి నాకు కాళ్ళు విరగొట్టమని. ప్రభుని నమ్మాక దీని మీద అమితమైన ప్రేమ పెరిగిపోయింది, నాకు అభిమానం పెరిగిపోయింది. నేను చాలాసార్లు ఈ తొక్కాననే మాట అనకూడదని బాధపడిపోతాను. ఇప్పుడు ఈరోజు కూడా బాధపడిపోతాను వెళ్ళిపోయేటప్పుడు, ఆ మాట ఎందుకు వాడానా అని. కానీ మీకు అర్థం కావడానికి చెప్పానంతే. కాబట్టి దీనిని బాగా పరిశోధన చేయడం, చదవడం ఇదే పని పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఖాళీ ఉంటే ఇదే పని నాకు, ఏమాత్రం నేను ఇంట్లో ఉన్న ఇదే పని నాకు. అయితే ఒక ఆయన శివయ్య, ఆయన పేరు, ఆయన ఎప్పుడో ప్రభువుని నమ్ముకున్నాడు. ఇక్కడ రేపల్లి ఆ ప్రాంతంలో, గుంటూరు జిల్లా రేపల్లి ప్రాంతంలో, నగరం అనే ఊరాళ్ళది. కానీ హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను అప్పుడు ఉద్యోగ రీత్యా. నేనున్నటువంటి వీధిలో మాకు చిన్న మందిరం ఉండేది. స్టేజ్ అంతా కూడా లేదు, ఈ స్టేజ్లో సగం ఉంటుంది. ఆ మందిరానికి వెళ్ళేవాళ్ళు మేము. అక్కడ అదొక ఇండస్ట్రియల్ ఏరియా. సరే, ఇద్దరు అమ్మాయిలు మాకు ఎదురొచ్చారు. మేము బైబిల్ పట్టుకున్న భార్య నేను వెళ్తున్నాం, ఆ పిల్లల్ని ఎత్తుకుంది, నేను బైబిల్ పట్టుకెళ్తున్నాను. మీరు క్రిస్టియన్సా అన్నారు ఆ పిల్లలు, ఆ యవనస్తురాళ్ళు ఇద్దరు. అవునమ్మా అంటే, మా బావ కూడా నమ్మాడు కానీ ఇప్పుడు వదిలేశాడు అన్నారు. ఆ మాట నన్ను పట్టుకుంది. ఎవరు వీళ్ళ బావ, ఎందుకు వదిలేశాడు, ఎంత నమ్మాడు, ఏంటి సంగతి అని పడి నాకు ఆ మాట పట్టుకుని నేను కొంత ఆరాధీసి, వాళ్ళ ఇల్లు ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నాం మేము అని దూరం నుంచి చూపించారు కదే ఇల్లని. సరే, మొత్తానికి నేను ఆయన వెనకబడ్డాను. నేను పెద్ద ఆత్మ సంబంధంగా ఎదిగిపోయిన ఏం కాదు, విశ్వాసంలో బలమైన వాడిని ఏం కాదు. కానీ ఆ మాట నాలో పడినప్పటికీ ప్రభువు నాలో భారంగా పెట్టగా ఆయన నేను పట్టుకున్నాను. ఏమండి శివయ్య గారు ఉన్నారా అని అడిగాను. వాళ్ళ ఆవిడ ఇంత పెద్ద బోటు పెట్టుకుని, ఆమె ఎవరు
ఒక అమ్మ ఉండేది అండి, బెండపూడి అమ్మ ఏదో ఉండేది ఆ పేరు. ఆమె భక్తురాలు ఈమె. అయితే జిల్లెల మూడమ్మ భక్తురాలు ఆమె. ఎందుకు అంది అంటే, కాదు నిన్న వస్తా మీ చెల్లెళ్ళు ఇలా చెప్పారు, మా బావి వాళ్ళకి ఉంటారని అంటే, ఎవరు వచ్చారు చూడండి అంది. సరే ఆయన వచ్చి బయటకు వచ్చాడు, తీసుకెళ్ళాను, నాకు కూడా బయట తీసుకెళ్ళాను. అలాగేలా మాట్లాడి ఆ చర్చ్ రూమ్లో తీసుకెళ్ళాను. తాళం చేయ నా దగ్గర ఉండేది, మీకు ఉంటాం కానీ సేవకుడు వేరే దగ్గర వచ్చేవాడు. కూర్చోబెట్టుకొని మాటలు అడుగుతుంటే ఏడవడం మొదలుపెట్టాడు ఆయన. నేను పెద్ద ఏమి అడగకముందే ఏడవడం మొదలుపెట్టాడు ఆయన. అంటే ప్రభువు మీద ఉంది కానీ పరిస్థితులు ఆయన వెనక్కి లాగేసి వెనకబడిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఫాదర్ డన్లప్ కంపెనీలో పనిచేసేవాడు, వెంకటేశ్వరరావు గారు. ఆయన కమ్యూనిస్ట్ కూతురు ఆమె. అయితే మరి నేను కూడా చర్చకు వస్తాను ప్రకాష్ గారు, మరి కానీ మా భార్యకి తెలియకూడదు, నేను ఎలాగోలని వస్తానులే, ఎక్కడికి వెళ్తానని చెప్పి వచ్చేస్తానులే. ఆదివారం ఆయనకి డ్యూటీ ఉండేది, ఉషా కంపెనీలో పనిచేసేవాడు. సోమవారం ఆఫ్ ఉండేది. ఎలాగో కంపెనీలో బతిమాలుకుంటాను నేను, మా ఆవిడ చెప్పకుండా నేను చర్చకు వచ్చేస్తానని చెప్పి రావడం మొదలుపెట్టి రివైవ్ అయ్యాడండి ఆయన. ఆపేస్తాను స్టోరీ ఎక్కడికి. చివరి మాట ఏంటంటే, ఈ రోజున హైదరాబాదులో ఆయన చాలా గొప్ప మినిస్ట్రీ చేస్తున్నాడు. ప్రకాష్ ఉన్నాడా? ఎక్కడెక్కడన్నా ఉన్నాడా? లేడా? వెళ్ళిపోయాడా? తాండూరు ప్రకాష్ ఉన్నాడా? ఆయన తెలుసు, తెలిసిన వాళ్ళు ఎదురుగా చెప్తున్నాను, ఉన్నాడట అక్కడ, బయట ఉన్నాడట ఆయన. ఆయన మీ ఊరే కాబట్టి ఆయన సర్వ హక్కులు ఉన్నాయి, లోపలికి వచ్చి కూర్చోపోయి ఎవరు అడగలేము. పైగా ఆయన మీ ఊరే, మనమే వెనకొచ్చాము. ఆయన అసలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు ఆయన. సరే వినండి, బెరాకా మినిస్ట్రీస్ అని మీరు కొడితే వస్తుంది. ఎన్ని రకాల మినిస్ట్రీలు ఉంటాయో. 7 కోట్లు పెట్టి చర్చి కట్టాడండి ఆయన. నా చర్చి 7 లక్షలు ఉందో లేదో, ఉండకపోవచ్చు. 7 కోట్లు పెట్టి, ఎవరు నేను కూర్చోబెట్టి శివయ్యని, ఆ శివయ్యని తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఇప్పుడు ఆయన పేరు యేసుపాదం. కొట్టండి, బెరాకా మినిస్ట్రీ అని కొట్టండి, బోర్డులు వచ్చేస్తాయి. అందులో వాళ్ళ కొడుకులు ఇతర దేశాలు తిరుగుతున్నారు వాక్యం చెప్పడానికి. ఆ కుర్రోళ్ళు ఇద్దరు పుట్టినప్పుడు మా చేతుల మీదే పెరిగారు వాళ్ళు, కాలేబు జోషువా అనే కుర్రోళ్ళు, కవల పిల్లలు వాళ్ళిద్దరు. మరి వాళ్ళ అమ్మాయిలు, వీళ్ళు అందరం మరి ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం అక్కడ. ఆ తర్వాత ఒకసారి ఆమె కూడా ప్రభువుని నమ్ముకుంది, ప్రభావతి ఆమె పేరు. ఆదామా ఎక్కడున్నావు అనే వాక్యం మీద ఆమె నమ్మింది. సరే, మొత్తానికి ఇప్పుడు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సేవ చేస్తున్నారు. నేను ఒక్కడిని ఇలాగ ఉన్నాను, నాది నేను పెద్ద ఏం వినపడదు, నాది ఏమి లేదు, నాకు యూట్యూబ్ కూడా లేదు నాకు. కానీ నేను ప్రోత్సహించిన వ్యక్తి ఎంత గొప్పవాడయ్యాడనే గొప్పతనం నాకుంది, అతిశయం నాకుంది, ఆ కిరీటం నాకుంది. నేను ఎక్కడున్నా పర్లేదు, కానీ దేవుడు నన్ను ఒక వ్యక్తి కొరకు వాడుకొనగా ఆ వ్యక్తి చాలా గొప్పవాడాడు. దొరికిందండి అయ్యగారు, కొట్టారా? యూట్యూబ్లో కొట్టేస్తుంటారు, చూడండి ఎక్కడన్నా బెరాకా మినిస్టర్ అని అంతే. కావలసిన పాటలు, ప్రసంగాలు మీకు అదేదో టీవీల్లో కూడా. నా బతుకు టీవీలో ఇప్పుడు మాట్లాడలేదు నేను, రోజు టీవీలో వస్తాయి మెసేజ్లు, ఆయన మెసేజ్ యేసుపాదం గారి. కనుక నీవు ఆసక్తి కలిగి సంఘములో వెనకబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆసక్తితో వాళ్ళు రివైవల్లోకి తీసుకురా, ఉద్యమంలోకి తీసుకురా. ఇది దేవుని విషయంలో ఆసక్తి అంటే అర్థం. అది తీసుకురా, రివైవల్లోకి తీసుకురా. వారు నిజంగా దేవుడు వారిని గొప్పవారుగా వాడుకుంటాడు. అదే నా గొప్పతనం, అదే నీ గొప్పతనం. అందరే తెలుసా మీకు? తెలుసా తెలీదా? అయ్య బాబోయ్ అంటున్నారు. అందరే తెలుసా? విన్నారు ఎప్పుడన్నా? ఎక్కడ ఉంటాడు ఆయన? యేసు ప్రభువు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 37వ వచనం మనం 29 చూస్తే, ఆయన గలిలయ సరస్సు తీరంగా వెళ్తుంటే యోహాను అడుగుతారు, ఆయన ఎవరు అడిగితే, ఆయనే లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లంటే, అయితే నీతో మాకు పని ఏంటని ఆయన నకలబడ్డారు వీళ్ళు. ఎవరు? ఈ అంద్రేయ, ఇంకొక ఆయన రెండో వాడు యోహాన్ అని తర్వాత అర్థమవుద్ది మనకి. ఆయన అంద్రేయ అంటే. ఈ అంద్రేయ ఆయన వెనకాల పడి, ప్రభువా బోధకుడా అన్నాడు.
నువ్వెక్కడుంటావు అన్నాడు. అంటే ఆయనలో రెండు ఆశలు ఉన్నట్టు కనిపిస్తాయి మనకి అంద్రేయలో. ఒక ఆశ ఏంటి? ఇది నా బైబిల్, ఇది నా బైబిల్ చెప్తున్నాను మీకు. ఒక ఆశ ఏంటి? ఆయన బోధ ఏంటో వినాలని. రెండవ ఆశ ఏంటి? ఆయనతో నివాసము కదండి. ఆయన వెంబడించడంలో ఈ రెండు కారణాలు అంద్రేయలో ఉండేవి. అయితే వచ్చి చూడన్నాడు ఆయన, యేసుప్రభు. వచ్చి చూడంటే ఈయన వెళ్ళి ఒక దినమంతా ఆయన దగ్గర ఉన్నాడంట. ఉండి ఆయన వస్తుండగా వాళ్ళ బ్రదర్ ఎదురొచ్చాడు. ఆయన పేరేంటి? మీకు మళ్ళా 4 రోజులు మీటింగ్ పెట్టాలి. అయ్యగారు ఎప్పుడైనా కానీ నేను అనుకుంటాను, ఒక మీటింగ్ చాలండి సంవత్సరానికి అనిపిస్తుంది, నెలకో 2 నెలలు 3 నెలలకో. 4 మీటింగులు పెడితే అన్నీ ఎగిరిపోతాయి గాలికి. ఇప్పుడు మీకు గ్యారంటీ ఇస్తున్నాను నేను, ఈ వాక్యాలు ఎగిరిపోతాయా? మీరే సాక్షి, దానికి రుజువు చేయాలి నా మాటను. ఇందులో ఎన్నో విషయాలు మీకు జ్ఞాపకం ఉంటాయి. అందుకే మన కెపాసిటీ అంతకంటే ఎక్కువేం కాదు. నేను కూడా 4 రోజులు మీటింగులు ఉంటే ఏం గుర్తుంటాయి? నోట్స్లో ఉంటాయి కానీ హృదయంలో ఉండవు కొన్నిసార్లు. ఇప్పుడు అందరే పోతుండగా వాళ్ళ బ్రదర్ ఎదురొచ్చాడు. ఆయన పేరేంటి? యోహాను కాదండి, పేతురు అండి బాబు, కేఫా. సరే, యోహాను వాళ్ళ బ్రదరా, అందరే తమ్ముడా, అన్ననా? రైట్. కనీసం ఎవరు సమాధానం చెప్పారు, మీరెవరు చెప్పలేదు. వినండి జాగ్రత్తగా. వాళ్ళ బ్రదర్ ఎదురొస్తే తమ్ముడు అనుకుందాం. తమ్ముడు, నేను మెస్సియాను కనుగొన్నాను అన్నాడు. అంతే. కనుగొన్నాను అన్న మాటలో యేసు ప్రభు యొక్క సంపూర్ణతను గురించి ఆయన చెప్పగలిగేవాడుగా, ప్రభు బస చేయు స్థలానికి వెళ్ళి ఆయన నివాస స్థలంలో ఒక దినముంటానికి అర్థమైపోయింది. యేసు ప్రభు ఒక మాట చెబితే అందులో మొత్తం చరిత్ర అర్థమైపోయింది. ఎవరికి? సమరయ స్త్రీకి. మెస్సయాను నేనే అన్నాడు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అందులో? 2 ఉన్నాయి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ఆ చీకట్లో యేసుప్రభుని పట్టుకోవడానికి చాలా రాణువారు గుదియలు, ఈటెలు, బాణాలు, బళ్ళాలన్నీ పట్టుకుని పోతే అటు ఇటు తిరుగుతున్నారంట. ఎవరి గురించి అయ్యా 2-3 రౌండ్లు వేస్తున్నారు మీరు నా ముందు నుంచి అని యేసుప్రభు అడిగాడట. నజరేయుడైన యేసు గురించి నేనే కదా అన్నాడట. వాళ్ళు వెనకబడ్డారట. నేనే అనే దాంట్లో ఏమర్థమైంది? వాళ్ళకి ఏదో అర్థమైంది. అలాగే సమరయ స్త్రీకి నేనే అనేసరికి కుండ వదిలేసింది. నువ్వే అయితే నీకు సాక్షిగా బ్రతుకుతానని ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఆ ప్రభువు ఆ ప్రభావము ఆ ఒక్క రోజులో అంద్రేయ ఎంతో చరిత్ర తెలుసుకున్నాడు ప్రభుని గురించి. అది కేఫాకు చెప్పాడు. వినండి జాగ్రత్తగా. కేఫా గొప్పోడా, అంద్రేయ గొప్పోడా? కేఫా అంటే పేతురు. చెప్పండి, అంద్రేయ గొప్పోడా, పేతురు గొప్పోడా? బైబిల్ గ్రంథంలో అంద్రేయ కనపడతాడా, పేతురు కనపడతాడా? పేతురు రాసిన పత్రికలు కనపడతాయా, అంద్రేయ రాసినవి కనపడతాయా? ఎవరు ఆయన ప్రభులో తెచ్చారు? మీరు రివైవలిస్టులుగా ఉండాలి, ఉజ్జీవకర్తలుగా ఉండాలి. మీరు సంఘములో మీరు లేకపోతే ఉజ్జీవం లేనట్లు. మైక్ పట్టుకొని ఇలాగనుకుంటూ పాటలు పాడేయడం కాదు. వర్షిప్ లీడర్ అంటారు వాళ్ళని. వర్షిప్ లీడర్ గారు గూడూరులో ఒకసారి 3 రోజులు మీటింగ్స్, నేను 2 రోజులు ఉన్నాను ఆ మీటింగ్స్లో. ఆయన చూసినప్పుడు ఏదో నాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది ఆయన బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే ఆయన ఏంటి తమిళనాడు నుంచి వచ్చాడు. ఏంటి ఆయన అంటే, అబ్బో వర్షిప్ లీడర్ అంటే ఫేమస్ వర్షిప్ లీడర్ అన్నారు. ఇంకేమంటాం మనం? నేను ఎవరింటికాడ ఉన్నాను, వాళ్ళు భోజనం పెట్టాళ్ళు అన్నాను. ఎవరండి ఆయన పిలిచారు అక్కడి నుంచి. ఆయన చూస్తే ఏదోలాగా అనిపిస్తున్నా అన్నాను నేను. అన్నా దొరకడన్నా అసలు ఆయన, మా పాస్టర్ గారు మెడ్రాస్ వెళ్ళి బుక్ చేశాడట ఆయన్ని. ఆయన కొంతమందికి స్పెషల్ సాంగ్స్ నేర్పిస్తానన్నాడట, అమ్మాయిలకి అబ్బాయిలకి. నేర్పించాడు 2-3 రోజుల్లో. తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. ఒక అమ్మాయి కనపడతలేదు. అది వర్షిప్ లీడర్. ఆయన ముందు పెట్టెక్కాడంట, వెనకాల పెట్టెక్కిందంట బండికి, రైలు బండి. దొరకలేదు. ఇద్దరు పిల్లల తండ్రి అతను. ఈమెకు పెళ్ళి అవ్వలేదు కనుక ఈ ఊపులు, ఆ పోజులు, ఇలాగా ఇలాగా ఇక్కడికి వచ్చేసి నిలబడి యూనిఫామ్ వేసేసుకుని దేవదూతల్లాగా నిలబడిపోయి, ఇదంతా కుదరదండి. అది కాదు,
అది కాదు. ఉజ్జీవకర్తలు అంటే అది కాదు. ఒక వెనకబడిన వ్యక్తిని, ఒక పడిపోయిన వ్యక్తిని, లేక ఒక దురలవాట్లలో చిక్కుకుపోయినటువంటి వ్యక్తిని నువ్వు మరలా తిరిగి నేను పాడొద్దని నేను చెప్పడం లేదు, పాడడం తప్పని చెప్పడం లేదు, ఆరాధన తప్పనట్లేదు, వర్షిప్ లీడర్ అనే మాట తప్పనడం లేదు. కానీ అసలు సర్వోన్నతమైన మార్గం చూపిస్తున్నాను మీకు నేను, సర్వోత్తమమైన పరిచయం చూపిస్తున్నాను మీకు నేను. ఒక వెనకబడిన వారిని ముందుకు తీసుకురావాలి. ఓ పెద్ద బడాయి చేసింది, బాగా రిఫరెన్స్ చెప్పిన వెంటనే నోట్లోంచి మాట రాకముందే వాక్యాలు చదివేసేది. ఇప్పుడు చూడ ఆమె బతికేమైందో. అలా వెక్కిరించడానికి నువ్వు అక్కర్లేదు, ఊళ్ళో చాలామంది ఉన్నారు ఆమెను ఎక్కిరించేటాళ్ళు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆమెను మరలా దారిలోకి తీసుకురావాలి. ఆయన పెద్ద ఏదో లీడర్లా ప్రవర్తించాడు, ఇప్పుడు చర్చికే రావడం మానేశాడు. వెక్కిరించడానికి 3 మంది ఉన్నారు ఊళ్ళో, నువ్వు వెక్కిరించక్కర్లేదు. నువ్వు వ్యక్తి మీద దృష్టి పెట్టి శివయ్య మీద ఒక దృష్టి ప్రవహించి, ఆయన ఎవరో ఏంటో, నగరం ఆయనది ఎక్కడ, మా ఊరు ఎక్కడ, ఆయన సంగతి, ఆ కులమేంటి తలమేంటి, నాకేం పని ఆయనతోటి. కానీ ప్రభువు అలాంటి భారం ఫినెహాసుకి ఇచ్చినట్లుగా మనకిస్తాడు. దేవుని ఉగ్రతను ఆపివేసి ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి మనలను వాడుకుంటాడు. అదే ఫినెహాసులున్న ఔన్నత్యం. నాకు ఇంకో 2-3 రోజులు, అసలు 4 రోజులు నన్నే చెప్పంటే ఒక ఫినెహాసు గురించే చెప్పేవాడిని. ఇంకా బోర్డు అంత ఉందనిపిస్తుంది నాకు. నా అండర్లైన్లే చెప్తున్నాను మీకు నేను. న్యాయాధిపతుల గ్రంథం వరకు ఉంటాడు ఆయన. అసలు అది అర్థం కాదు కొన్నిసార్లు. ఈయన అంతవరకు ఇదంతా ఎలాగ ఎగబాకాడనేటువంటి మాట. ఫినెహాసు దేవుని విషయములలో ఆసక్తి కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. నీ ప్రక్క వారిని పట్టించుకో, వెనకబడిన వారిని జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చెయ్యి, వారిని దర్శించు, వారిని ప్రేమించు. వారు ఎలా తప్పిపోయారో అలాగే నువ్వు ఎప్పుడన్నా దేని విషయంలో తప్పిపోయావేమో అది చెప్పి, నీ బలహీనతను చెప్పి, నువ్వు ఎలా బలపరచబడ్డావో చెప్పి. ఏదో మనము నీతిమంతులు ఎప్పుడు ఏం తప్పు చేయనట్టు పోజు పెట్టొద్దు ఆయన దగ్గరికి వెళ్ళి. బ్రదర్ ఇలా చేయకూడదు, మనం ఇంత అనుభవం, ఇంత వాక్యం, ఇంత మంచి సంఘం, ఇలా చేయకూడదు అని కాదు మాట్లాడేది. మీరు ఏ బలహీనతలో పడ్డారో ఆ బలహీనతలు నేను కూడా ఒకప్పుడు మరో విధంగా పడ్డాను. ప్రభు నన్ను లేపాడు, ఈ వాక్యం లేపింది, ఫలానా అన్న లేపాడు, ఫలానా అక్కొచ్చి చెప్పింది, అప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. మీకు కూడా అవకాశం ఉంది అని చెప్పి ప్రోత్సహించి తీసుకురాలి. 3 మాటలు చెప్పాను. దేవుని విషయములలో ఆసక్తిని. మొదటిది, దేవుడు ఇష్టపడింది మనం ఇష్టపడకూడదు. రెండవది, పౌరుషము గల వారముగా బ్రతకాలి. దాని అక్కడ ఒక మాట చెప్పాను, మన పౌరుషం ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటాం, పరిశుద్ధత ఉంటే పౌరుషంగా ఉంటాం, పౌరుషం ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటాం. మూడవది ప్రాయశ్చిత్తం అని చెప్పాను. కానీ దేవుని ఉగ్రత ప్రజల మీదకు రాకుండా ఆపివేయుడు ప్రాయశ్చిత్తం అంటే అర్థం. దానికి మన వరకు ఏం తెచ్చుకున్నాం దాన్ని చెప్పండి. మనం ఏం ఆలోచించాం? ఎవరిని వెనకబడిన వారిని ఉజ్జీవకర్తలుగా ఉండాలి. అది 3వ మాట, ఉజ్జీవకర్తలుగా ఉండాలి. క్రైస్తవ్యం 2 పట్టాల మీద నడుస్తుందని చెప్పాను. చెప్పండి పట్టాలేంటో. 1 ప్రభువులో, 2 ప్రభువు కొరకు జీవించుట. ప్రభువులో జీవించుట నీ వ్యక్తిగతమైంది, ప్రభు కొరకు జీవించుట అది పరిచర్య పరమైంది. దేవుడి మాటల చేత మనం దర్శించి మనందరినీ ఫినెహాసులాగా చేయనుగాక. థ్యాంక్ యూ, 1 and all. వందనాలు. మంచిది. చాలా చక్కని విషయాలు అయ్యగారు మనకు బోధించారు. మీలో కొంతమంది ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని చూస్తూ ఉన్నారు. వెనక వరకు వినపడ్డదో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తడుముకొని లేస్తుండ్రు దేవుని దయ వలన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలు. దేవునిలో ఉండుట, దేవుని పని కొరకు, దేవునికి ఇష్టంగా బ్రతుకుట అనే విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకుండా పాపమును ఖండించే విషయంలో పరిగెత్తుకొని వచ్చినట్లుగా మనము వాక్యంలో చూసాం. దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉండటం, అలసిపోవడం కాదు, ఆసక్తి కలిగి ఉండటం. ఈ 5 రోజుల కూడికలు, ఈ 5 రోజుల కూడికలలో ఆ వాక్యం నెరవేర్చబడింది మన బిడ్డల దగ్గర. ఆసక్తి కలిగి పరిచర్య చేశారు, పనులు చేశారు. ఇంకా ఎందుకన్నా ఈరోజు కూటం పెట్టినావని ఎవరి నోట్లో రాలేదు, కానీ ఇంకా పెట్టినవన్నా ఎట్లా భరిస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, నువ్వే ఇంత భారం మోస్తున్నావు కాబట్టి మేము తప్పకుండా వస్తాము అని చెప్పి మొత్తానికి ఇంతమంది దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినడానికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవజనులు ఏదైతే పలికారో ఆ మాటలన్నీ మనందరిలో నీరు కట్టి ఫలించునుగాక. ఈ సమయంలో ఓపికతో, ఓర్పుతో అయ్యగారు కూర్చొని బోధించడం అనేది చాలా గొప్ప విషయం. మనకి మీకు బాగా అర్థమై ఉంటాయి. ప్రసంగి గురించి మాట్లాడుతూ, సొలొమోను గురించి మాట్లాడుతూ, 12వ అధ్యాయం 11వ అధ్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాం. అలాగని సంపాదించుకోవద్దని కాదు ధనాంతర్యం. దానికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపాదించుకోవాలని, రక్షణను సంపాదించుకోవాలని, ప్రభువుకు ఇష్టంగా బ్రతకాలని కొంతమంది భక్తులను అందులో నుంచి చూపించడం జరిగింది. ఎందుకంటే ఆదివారం దేవుని మందిరానికి వచ్చే విషయంలో దైవజనులు చెప్పినే చెప్తున్నాను నేను. మనం ఏదో ఒక సాకు చెప్పేస్తాం, అది చాలా తేలికే, కానీ ఒక రోజున లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. నేను అందుకే కొన్ని సందర్భాలలో తేలిగ్గా మాట్లాడి నవ్వుకొని మనస్సులో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకనంటే ఆ లోతు వాళ్ళకి తెలిసినా కూడా లోతులోనికి దిగలేకపోతున్నారని. కాబట్టి తప్పకుండా ఈ మాటల చేత మనందరం బలపరచబడాలి, మార్చుకోవాల్సినవి మార్చుకోవాలి, చేర్చుకోవాల్సినవి చేర్చుకోవాలి, కూర్చుకోవాల్సినవి మనం కూర్చుకోవాలి. ఎంతో విలువైన విషయాలు. కాబట్టి మీలో చాలామంది ఈ మాటల చేత తప్పకుండా విన్నవారు, వచ్చినవారు ఈ వాక్యం మీలో కార్యసిద్ధి కలగ చేయునుగాక. మంచిది. అందరు బైబిల్ పట్టుకొని లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇక మీ పిల్లల్ని కూడా